అరే అన్నయ్య బుక్ తీసుకురమ్మని డబ్బులు ఇచ్చాక తీసుకొచ్చావా? లేవు, చాట్ తినేసా. కంట్రీలో ఉన్నావు బేటా. నా డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టు, నీ డబ్బులతో తినొచ్చు కదా అదేదో. లేవు, ₹1 లేదు నాకు చెప్తున్నా విను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఉన్న డబ్బులన్నీ నాన్న నీ బుక్స్ కి పెడుతుంటే నా చాట్ డబ్బులు ఎవరిస్తారు మరి? అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. అరే టిల్లు, చెల్లితో అట్లాగేనా మాట్లాడేది? అలా కాదక్క, అంత కోపం చెప్తే ఎంత బాధ అనిపించింది. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. అసలుగా నాకున్న ఏదో ఫాలోయింగ్ బొబ్బులో నన్ను యూత్ లీడర్ గా కూడా పోటీ చేయొద్దు అన్నాడు. కానీ అవన్నీ పక్కన పడేసి అవన్నీ ఒకరిని తగలడదాం అని కుకింగ్ మీద ఫోకస్ పెడుతుంది. అట్లా ఉంటది నా డెడికేషన్. అరే మిరియాలు ఎందుకురా పొయ్యి మీద పెట్టిన పప్పు మాడిపోతున్నట్టు అన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇంటికి చుట్టాలు వచ్చారు, ఏముండాలన్నా? చుట్టాలు వచ్చారని వండుతూ కూర్చుంటావారా? సీదా స్విగ్గీ జొమాటో ఓపెన్ చేయాలా, హైదరాబాద్ బిర్యానీ డబల్ మసాలా ఆర్డర్ పెట్టాలా, వచ్చాక వాళ్ళ ప్లేట్లో పెట్టాలా, చప్పుడు చేయకుండా కూర్చుంటారు, తింటారు, పోతారు. అట్లుంటది మనతో. పెట్టేసాయి. A few moments later. హలో, ఏ రాధిక, ఏడన్నావు? లంచ్ చేద్దామన్నావుగా. ఇంటికి వచ్చేటిల్లు, ఇక్కడే లంచ్ చేద్దాం. ఓకే. ఏం స్పెషల్ చేసినావు రాధిక? చేయడం ఏంటి, లంచ్ చేద్దామని చెప్పాగా. అంటే ఇప్పుడు మనం కుక్ చేయాలా? లంచ్ అనగానే పౌడర్ కొట్టుకుని ఎగురుకొచ్చా చూడు, అట్లా ఉంటది మనతో. బాగా ట్రాప్ చేసినావు. పొట్టోడికి దోలు తీరిపోయింది. పోటీలు నేను ఆర్డర్ చేసుకుంటాలే. ఏదో నీతో కలిసి తిన్నామంటే నువ్వేమో ఇలా అంటావు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. లంచ్ చేద్దామని ఫోన్ చూస్తూ ఉన్నావేంటి టిల్లు? వంట చేయడం అంటే జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్నంత ఈజీ కాదు రాధిక. వంట చేయాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది, కొన్ని ఎలిమెంట్స్ కావాలి. ఆనియన్, మిర్చి, టమాటా ఇవి కొన్ని ఉంటాయి, అవి తేవాలి. అయినా నీ జిందగీలో వీటిని దేన్ని చూసుంటాను? నువ్వు ఏడిపోతావు చెప్పాలా? నేను పబ్స్, మాల్స్, బీస్ట్రో వీటికి వెళ్ళి ఉంటాం. ప్లీజ్, నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత తక్కువ. నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది నాకు నువ్వు మాడుతుంటే. ఏమైనా హెల్ప్ కావాలా టిల్లు? హెల్ప్ చేస్తావా? ఈ క్యారెట్ కట్ చేసి ఉంచి వస్తా. జిందగీలో వెజిటేబుల్ ఇలా కట్ చేస్తారని ఇప్పుడు దాకా నేను చూడలేదు. ఐ హ్యావ్ వన్ సజెషన్ ఫర్ యూ. సీదా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి నేను మిగిలిన బటర్ చికెన్ ఉంటుంది, రోటీతో తినుకుంటూ రిలాక్స్ కాను. నాకు అలవాటే ఈ వంట చేసుకున్నాడు, అమ్ముకున్నాడు. గో, నేను ఫినిష్ చేసుకొస్తా. ఆ కంచాలు తీసుకురా. వాట్? దట్ రౌండ్ స్టీల్ ప్లేట్స్ టేక్ అండ్ కమ్. A few moments later. ఎవరు రాధిక వీళ్ళంతా? తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళగా ఉన్నారు మీరు అందరూ. ఓవర్రా. పిల్లలు అనుకున్నట్టేం కాలేదంటే నేను సెట్ చేస్తావే. లంచ్ అని పిలిచి అంతా వండిచ్చి ఇప్పుడు వేట అంటున్నాం. నేనేమైనా వేటని అనుకున్నాను? నేనెందుకు అలా అనుకుంటా టిల్లు? వండిన కర్రీ ఉందా లేదా అది చెప్పు. ఉంది. నిజంగానే ఉందా లేదా? నిజంగానే ఉంది టిల్లు. ఏది, ఎక్కడ చూపి. వాళ్ళు వెళ్ళని తీస్తా, ఇద్దరం కలిసి తిన్నాం. ఎప్పుడు ఏదో ఫిట్టింగ్ ఉంటది నీకు. వండిచ్చింది ఈ మొక్కలకు పెట్టడానిక? నువ్వు వండిన చికెన్ కర్రీ మొత్తం అలానే ఉంది. మొత్తం ఉంటే వీళ్ళకేం పెట్టా, వీళ్ళేం తింటున్నారు? ఎందుకు రాధిక ఇలాగ ఆడుకుంటున్నావు నాతోని? ఎందుకు టిల్లు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అవును టిల్లు, చెప్పు. చెప్పు. నేను నీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా చూడు, ఆ సెకండ్ హైలైట్ ఆఫ్ ది డే చెప్తా. ఎందుకంటే నేను అవలేగానే విను.
లంచేద్దామని పిలిస్తే వచ్చాక నేనే వండాలన్నా నమ్మకం పోయే. సరే వండాక మా కలిసి తిందాం అనుకుంటే వాళ్ళకి పెట్టినాం, మళ్ళీ నమ్మకం పోయే. ఐఎమ్ థింకింగ్ దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. ఎవరీ కుక్ ఈస్ ఏ ప్రెషర్ కుక్కర్ యు నో. సార్ ఏంటి సార్ అది? ఎవరీ కుక్ ఈస్ ఏ ప్రెషర్ కుక్కర్ యు నో. ఇంగ్లీష్ ఏంట్రా? మిరియాలు చెప్పు. ఇప్పుడు బిర్యానీ ఉండే మూడ్లో ఉన్నాను. మిరియాలు బొక్కల మీద వేసుకొని తిరుగుతుంటే ఇప్పుడు ఏం కావాలో చెప్పు. ఓకే, థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ హిమ్. నువ్వు డాడీకి ఒక విషయం చెప్పు. ఆయన నేను బయటికి వెళ్ళినప్పుడు 2-3 ముక్కలు ఎక్స్ట్రా నేను తినవచ్చు, కానీ ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ప్లీజ్ కన్వే టు హిమ్. ఏం చేస్తున్నామంటే ఏం చెప్తారా మిరియాలు? 2 kgs చికెన్ తెచ్చి వండి తిందాం అనుకుంటే, కానీ ఊళ్ళో ఉన్న అవలేగలంతా తిందామని చెప్తున్నాను. అదేదో మిగిలిన చికెన్ తిందామని చూస్తున్నా. పెడతారు నోట్ల పెద్ద ముద్ద. నువ్వు ఎక్కువ క్వశ్చన్స్ అడగక మళ్ళీ నిజం చెప్పేస్తా. అట్లా ఉంటుంది మనతో. పెట్టేసి